అన్ని చోట్ల దూకుడు మీదున్న బీజేపీ పాలమూరు మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందట. ఇప్పుడు కొంతవరకు పట్టు ఉంది. గతంలో కొందరు బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎంపీగా గెలిచారు కూడా డీకే అరుణ తదితరులు కూడా కొత్తగా చేరాక పార్టీలో జోష్ పెరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర జిల్లాలో విజయవంతం కావడంతో నేతలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ బీజేపీ ముందుకు సాగుతోంది. టీఆర్ఎస్ లో రోజు రోజుకు వర్గ విభేదాలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగులకే తిరిగి టికెట్లు కేటాయిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ద్వితీయ శ్రేణి నేతలు ఈసారైనా టికెట్ దక్కకపోతే ప్రత్యామ్నాయ పార్టీల వైపు వెళ్లాలని ఆలోచనలో ఉన్నారు. ఎంతకాలం ఈ పార్టీలో ఉన్న పదవులు మాత్రం వచ్చే పరిస్థితి లేదనే అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో అంతటా దాదాపు ఇలాంటి పరిస్థితి నెలకొంది. తాజాగా వనపర్తి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తాజాగా ఆయన తన అనుచరులతో సమావేశమై పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ మంత్రి నిరంజన్ రెడ్డికి మధ్యలో పొసగడం లేదు. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన లోక్నాథ్ పార్టీ మారితే పరిణామాలు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారింది. కాలరాశిని చేతులకు తీసుకోవాలనుకుంటే బలవంతంగా ప్రభుత్వం ఆర్డర్స్ జిల్లా పరిషత్తులు మీరు డమ్మీ చేయదలుచుకుంటే రాయండి. కిరివి కాస్ట్లో ఏదైతే జరిగినటువంటి అవినీతి దానికి సంబంధం లేదన్నారు. అదే కోడ్ చేసినాం, ఇట్లే మేము కంప్యూటర్లో చేసినాం. రేపు ఎవడెవడు పోయేదంటే ఇంటికి పోతాం. మీరు ఏది జిల్లా పరిషత్ సంబంధం లేదు కదా, మీకు కుదిరినట్లు చేసుకోండి. జిల్లా పరిషత్లకు ఎందుకు ఫండ్ పంపాలి? ఈడెందుకు ఈ జెడ్పీటీసీ సభ్యులు ఆమోదం మీరు చేసుకుంటే అయిపోయారు. ఎగ్జిక్యూషనే మాకు లేనప్పుడు మా దాంట్లోకి ఎందుకు రావాలి? ఆ కలెక్టర్ అకౌంట్ లో కేసు మీరు చేసుకోవాలి. మీరు ఆల్రెడీ డిప్రెషన్ లో ఉన్నారు, మీరు ఇంటికి పోదొచ్చు అని చెప్తున్నా. సభ్యులు చెప్పినా నేను సంతకం పెట్టి పోయేది మాత్రం నేను మొత్తం మీద మా విధులు బాధ్యతలు 73, 74 ఉన్నటువంటిది అన్ని చదివినాకనే నేను సంతకం పెట్టాను. లేకుండా పంపించుకోండి. గద్వాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. గద్వాల ఎమ్మెల్యే బళ్ళ కృష్ణమోహన్ రెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ సరితకు మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు అసమ్మతి సెగ తగిలే అవకాశం ఉంది. ఇక్కడ సీనియర్ నేత చర్ల వెంకటరామిరెడ్డికి అబ్రహంకు మధ్యలో విభేదాలు ఉన్నాయి. అంతేకాకుండా స్థానిక ద్వితీయ శ్రేణి నేతల మధ్య కూడా అబ్రహంకు సయోధ్య లేదు. అలాగే కళాకారుడు సాయి చందు కూడా అలంపూర్లో పోటీ చేయాలని భావించిన తన అనుచరులను కూడగట్టుకోవడం చూస్తుంటే టికెట్లపై ఎవరి గోల వాడిదన్నట్లు ఇక్కడ నెలకొని ఉంది. నారాయణపేట జిల్లాలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి తీవ్ర అసమ్మతి లేకపోయినప్పటికీ కొంతమంది నేతలు టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు. మక్తల్ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేకు ఇతర నేతలకు మధ్య విభేదాలు ఉన్నాయి. డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా కూడా ఈసారి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్కు అసమ్మతి లేకపోయినప్పటికీ కొంతమంది లోపల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మంత్రి ఒంటెద్దు పోకడలతో వెళ్తూ తమరు పట్టించుకోవడం లేదని అక్కసుతో లోపల మదన పడుతున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వ్యతిరేకంగా ఎంపీ తనయుడు మన్నే జీవన్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. ఆయన జడ్చర్లలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మధ్య విభేదాలు, పదవుల్లో ఉన్న నాయకులకు, ద్వితీయ శ్రేణి నాయకులకు విభేదాలు, పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు విభేదాలు. ఇంటిపోరు అంటే ఇంతకంటే ఏముంటుంది? ఓ చోట మంత్రి గారి ఒంటెత్తు పోకడాలు సమస్య అయితే ఇంకో చోట ప్రోటోకాల్స్ తగాదాలు. ఇలా ఇంటిపోరు ఒకటే అయినప్పటికీ ఒక్కో పార్టీకి ఒక్కో వెరైటీ. కల్వకుర్తి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి ఉన్నారు. ఈయన కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలోనూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా అంతగా అసమ్మతి లేకపోయినప్పటికీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ఆశలు పెట్టుకున్నారు. ఇక అచ్చంపేట నియోజకవర్గంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవలనే ఫ్లెక్సీల వివాదంతో ఇద్దరి మధ్య ఫోన్ల సంభాషణ దుమారం రేపింది. ఈ విషయం అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. సరే విజ్ఞత ఎవరికి ఉండే విజ్ఞత వాళ్ళకు ఉంటుంది. దానికి నిర్ణయం కాదని తెలియదు. కానీ నువ్వు సింపుల్, నీవు పార్టీ నేను పార్టీ. పార్టీలో ఉన్నప్పుడు కొన్ని నీకు ఏమైనా అంటే నీ మనసులో ఉన్నటువంటి నా మనసులో ఉన్నటువంటిది తీర్చడానికి మనకు మార్గము పార్టీ ఉంది. నేను ఒకటి చెప్తున్నా, పార్టీ కంటే ముందు నా ఆలోచన. నీకు ఎమ్మెల్యే వస్తే నేను చేస్తాను, నాకు ఎంపీ వస్తే నేను చేస్తాను. లేదు ఎవరికి ఏమి బాగా అన్నా నేను చేస్తాను. కానీ ఇప్పుడు ఇంకొక 6 నెలలు 8 నెలలు ఉంది. ఇక్కడ వచ్చి అనవసరంగా ఎమ్మెల్యే అయితాము లేకపోతే ఫ్లెక్సీలు కట్టడము అని మీ ఫ్లెక్సీలు కాకుండా మీ కొడుకు ఫ్లెక్సీలు కట్టడానికి అయితే వీలు చేస్తారు. అంటే వీలు లేదు అనే దానికి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఉండదన్న, ఇది పార్టీలో ఉండదన్న. పార్టీలో ఉంటే అందుకని పార్టీలో నేర్చుకున్నాం అన్న. అయ్యా నేను కూడా పార్టీ జిల్లా అధ్యక్షుని చేసిన అధికారాలు ఏమున్నాయి నాకు తెలుసు. అది నీ అధ్యక్షుడు నీకు తెలుసు. నీకు ఇచ్చే గౌరవం నీకు ఇస్తాము, నాకు ఇచ్చే గౌరవం నేను ఇస్తా. అంతే తప్ప నువ్వు చేసేకాలు చేసింది అంత అయిపోయిందాక ఇప్పుడు చేసుకోవా. నేను వద్దా మాట్లాడకు, మంచి మాట్లాడు, తారడు మాట్లాడితే వయ్యాట్లు ఏంది మాట్లాడినట్టు మాట్లాడుతూ అయ్యా వాటాది కాదు, మీరు చేసుకునే చేసుకోండి అంతే కదా. దాని గురించి ఎందుకు అంత కోపం? పార్టీ వ్యక్తులు నీ కొడుకులు కట్టడానికి వెళ్ళలేదు అంటే ఈరోజు కట్టుకున్నారు, ఈరోజు తీసేయండి, ఈ రోజు అంతే. ఇంకో మీ బెదిరింపులు నా తాను అంటారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పావులు కదుపుతున్నారు. ఈ విభేదాలు టీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనపరిచే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్లో నెలకొంటున్న అసమ్మతి రోజురోజుకు తీవ్ర రూపం దాల్చే అవకాశం అయితే ఉన్నది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల నాయకులు వేస్తున్న ఎత్తులపై పై ఎత్తులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. ఇదండి, చూసారుగా ఇటు పాలమూరు ఇటు పరిగి ప్రాంతాల్లో పొలిటికల్ లీడర్ల జోష్. ఎన్నికలకు ముందుగానే గోచీలు ముగించి గోదాలను దూకడానికి రెడీ అయిపోతున్నారు. ఇది ఇవాల్టి పొలిటికల్ పంచ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.